హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చాలామందికి అక్షయ తృతీయ రోజు కానీ గోల్డ్ కొంటే రెట్టింపు అవుతుందని, లేదంటే ఆ ఇయర్ మొత్తం మళ్ళీ మళ్ళీ మనం కొంటూ ఉంటామనేసి ఒక నమ్మకం అయితే ఉంటుంది. ఒకవేళ అక్షయ తృతీయకి గాని గోల్డ్ కానీ కొనాలి అంటే ఎలా సేవ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాం. అలాగే అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనొచ్చా లేదా అని కూడా మనం చూద్దాం ఈ వీడియోలో. గోల్డ్ అనేది మనం 365 డేస్‌లో ఎప్పుడు కొనుక్కున్నా కూడా మనకి లాభమే వస్తుంది. ఇదైతే ఒక ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్‌గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం సేల్ చేసేటప్పుడు ఎంత ఎక్కువకి మనం సేల్ చేస్తే అంత లాభం అయితే మనకొస్తుంది ఈ గోల్డ్ మీద. ఈ రోజు కొనాలి, ఆ రోజు కొనాలని కాకుండా ఏ రోజు కొన్నా కూడా లాభమే. కానీ ఈ అక్షయ తృతీయ రోజు కానీ కొంటే ఎక్కువ మనం కొనొచ్చు అనేసి కొంతమంది నమ్ముతారు. అలాగే కొంతమందొచ్చేసి ఇది బిజినెస్. వాళ్ళు షాప్స్ వాళ్ళు చేసే ఒక టాక్టిక్ మెథడ్ అని, లేదంటే వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ అని కూడా అంటూ ఉంటారు. బిజినెస్ అన్నాక స్ట్రాటజీస్ అయితే ఉంటూనే ఉంటాయి. అక్షయ తృతీయ రోజు కానీ గోల్డ్ కానీ కొంటే రెట్టింపు అవుతుందని అనుకోవటంలో ఎవరెవరి నమ్మకాలైతే వాళ్ళకుంటాయి. అందులో తప్పేం లేదు. నాకు తెలిసినంత వరకు అక్షయ తృతీయ రోజు కానీ దానం ఏదైనా కానీ చేస్తే మనకి మంచిది అని చెప్తూ ఉంటారు. కొంతమందైతే ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించి కొనుక్కున్న గోల్డ్‌నైతే అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు కానీ గోల్డ్ కొనకపోతే పేదవాళ్ళం అయిపోతామనేం కాదండి. ఉంటే కొనుక్కునేది నమ్మకం. లేకపోయినా కూడా కొనుక్కోకపోతే ఎవ్వరు ఏమి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. కొంతమందికి కొన్ని నమ్మకాలుంటాయి. కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ అయితే ఉంటాయి. మనమైతే దేన్ని తప్పు పట్టలేము. ఇదైతే ఎవరి నమ్మకం వాళ్ళది. అలాగే అక్షయ తృతీయ రోజు కానీ మనం చూసుకున్నామంటే మనకైతే చాలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు గోల్డ్ షాప్స్ వాళ్ళు. అంటే వేస్టేజ్ కింద ఇంత పర్సెంటేజ్ తగ్గిస్తామని, అలాగే గోల్డ్ కాయిన్స్ మీద వేస్టేజ్ లేకుండా కొనొచ్చని, ఇలాగ చాలా ఆఫర్స్ అయితే ఆ టైంలో ఇస్తూ ఉంటారు. అలాగే గోల్డ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు చాలామంది కొంటారు కాబట్టి. ఒకవేళ అలా ఇంక్రీజ్ అయినా కూడా మనకి ఆఫర్స్ ఇస్తారు కాబట్టి, ఆ ఆఫర్స్‌లో అయితే అడ్జస్ట్ అయ్యి మనం కొనుక్కోవచ్చు. ఈ ఇయర్ కానైతే అక్షయ తృతీయ మే 10th, 2024 అయితే వస్తుంది. ఆ రోజైతే మనం ఏదో ఒక గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోవచ్చు. నేనైతే లాస్ట్ ఇయర్ కొనుక్కుందాం అని అనుకున్నాను. కానీ ఆ రోజు గోల్డ్ షాప్‌కి వెళ్తే చాలామంది జనాలున్నారు. ఆ రోజు ఉన్నంత జనాలు వేరే ఏ రోజు ఉండరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు కొంటే మంచిదనేసి ఆల్రెడీ చాలామంది నమ్మి వెళ్లి కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి జనాలైతే చాలామంది ఉంటారు. అందుకే నేనైతే లాస్ట్ ఇయర్ కొనలేకపోయాను. అక్షయ తృతీయ అంటే ఆ రోజు మాత్రమే మనకు ఆఫర్ ఇస్తారని కాదు. ముందర ఒక 1 వీక్ ముందర ఉండొచ్చు. దాని తర్వాత 1 వీక్ కూడా ఈ ఆఫర్‌నైతే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. సో, మీరు ఆ రోజే వెళ్లి కొనుక్కోవాలి అని కాకుండా ముందు ఎప్పుడైనా కూడా మీకు ఆఫర్స్ కానీ, లాభమని కానీ అనిపిస్తే వెళ్ళైతే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనమైతే ఈ అక్షయ తృతీయకి సేవింగ్స్ అయితే ఎలా చేసుకోవాలనేసి ఈ వీడియోలో చూద్దాము. ఇది అక్షయ తృతీయ కోసమే అని కాదండి. ఒక 100 డేస్ అయితే మీరు సేవ్ చేసే ఛాలెంజ్ అనైతే అనుకోండి. నేను మీకు 100 డేస్‌లో అక్షయ తృతీయ వస్తుంది కాబట్టి, ఇదైతే అక్షయ తృతీయ గోల్డ్ సేవింగ్స్‌కైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఇలా ఒక బుక్ అయితే తీసుకొని మీరు రాసుకోండి. ఈ ఇయర్ అయితే మే 10th, 2024 వస్తుంది కాబట్టి, ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాము. ఫిబ్రవరి నుంచి మే వరకు మనకి 4 మంత్స్ అయితే టైం ఉంది. 4 మంత్స్ అంటే ఒక 3 మంత్స్, 10 డేస్ అయితే ఉంది టైము. ఇప్పుడైతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ మే 4 మంత్స్ ఉంది కదా! ఇప్పుడు ఫిబ్రవరిలో కానైతే 29 డేస్ ఉంది. మార్చ్‌లో కానైతే 31 డేస్, ఏప్రిల్‌లో అయితే 30, మేలో కానైతే 10th కాబట్టి 10. ఇలా ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే 100 డేస్ అయితే మనకి టైం ఉంది అక్షయ తృతీయకి. సో, ఆ రోజు గాని మీరు గోల్డ్ గాని 1 గ్రామ్ గాని, లేదంటే 2 గ్రామ్స్ కానీ కొనాలి అని అనుకుంటే ఇప్పటి నుంచైతే మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మీరు 1 గ్రామ్ గాని కొనాలి అని అనుకుంటే ఒక 6500 అయితే అనుకోండి. ఎప్పుడూ కూడా గోల్డ్ రేట్ కంటే కొంచెం ఎక్స్‌ట్రా వేసుకుంటే ఒకవేళ మనకి ఏదైనా అదర్ చార్జెస్ పడినా కూడా మనమైతే వెనక్కి రాకుండా గోల్డ్‌నైతే కొనుక్కొని రావచ్చు. అందుకని అది గోల్డ్ కాయిన్ అయినా కానీ, గోల్డ్ ఆర్నమెంట్ అయినా కానీ కొంచెం ఎక్కువనే అమౌంట్‌ని సేవ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే గోల్డ్ కాయిన్‌కి చెప్తున్నాను. ఒక 6500 అని అనుకోండి. ఇది అప్రాక్సిమేట్ ఫిగరే. అదే మీరు ఈ 6500ని 100 డేస్‌లో గాని సేవ్ చేయాలి అని అనుకుంటే రూ. 65 అయితే మీరు పర్ డే వేయాల్సొస్తుంది సేవింగ్స్ ఉండీలో. ఇదైతే మీకు ఫిబ్రవరి 1 నుంచి మే 10, 2024 వరకు 100 డేస్ పీరియడ్‌లో మీరు పర్ డే వేయాల్సిన అమౌంట్ కానైతే రూ. 65 మీరు గాని 1 గ్రామ్ గాని కొనుక్కోవాలి అని అనుకుంటే.
రోజు 65 రూపీస్ ఏం వేస్తాము, మేము మంత్లీ కూడా సేవ్ చేయగలం అని అనుకునే వాళ్ళగానైతే మంత్లీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకైతే 4 మంత్స్ టైం అయితే ఉంది కదా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ మే 4 మంత్స్ ఉంది కాబట్టి మీరైతే శాలరీ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ జనవరి శాలరీ అయితే మీకు వచ్చేసి ఉంటుంది కాబట్టి ఒక 2000 అయితే పక్కన పెట్టేసుకోండి ఫిబ్రవరి మంత్కి. అలాగే ఫిబ్రవరి ఎండ్లో వచ్చిన శాలరీ 2000 పక్కన పెట్టుకోండి. మార్చ్ ఎండ్ అలాగే ఏప్రిల్ ఎండ్, లాస్ట్ మేలో 10 డేసే కదా ఉంటుంది, అందుకని 500 అయితే ఎత్తిపెట్టండి ఏప్రిల్లో వచ్చిన శాలరీ నుంచి. టోటల్గా మీకైతే 6500 అయితే వస్తుంది. మంత్లీ మీరు 2000 కానీ సేవ్ చేసుకున్నారంటే ఇలా మీరు సేవ్ చేసుకుని కూడా 1 గ్రామ్ అయితే కొనుక్కోవచ్చు మే 10th లోపల. లేదు మేము 2 గ్రామ్స్ కొనుక్కుందాం అని అనుకుంటే ఈ అమౌంట్ని అయితే డబుల్ చేసుకోండి. అంటే 4000 అలాగే 1000 టోటల్గా అయితే మీకు 13000 వస్తుంది. 2 గ్రామ్స్ కానీ మీరు కొనాలి అని అనుకుంటే ఇలా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. మంత్లీ మీకు శాలరీ కానీ వస్తుంది అనుకుంటే, లేదు అంటే పర్ డే 65 రూపీస్ అయితే ఒక ఉండి తీసుకొని అందులో వేస్తూ రండి. మే 10th అయితే మీకు ఒక అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ని తీసుకెళ్ళి కానీ కాయిన్ అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ అక్షయ తృతీయ టైంలో కానీ అయితే మీకు వేస్టేజ్ మీద కూడా ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ కానీ మీరు ఏదైనా గోల్డ్ స్కీమ్ వేయకుండా కానీ ఉంటే మీరైతే ఒకసారి ఫస్ట్ గోల్డ్ షాప్కి వెళ్ళి మీకు ఏ ఆర్నమెంట్ కావాలో ఒకసారి చూసుకోండి. అలాగే దాని మీద ఎంత వేస్టేజ్ ఉంది అనేసి చూడండి. మనం గోల్డ్ షాప్కి వెళ్ళి ఖచ్చితంగా కొనాలి అని అయితే లేదు కదండి, వెళ్ళి ఒకసారి అయితే చూసుకోవచ్చు, తప్పేం లేదు. నేను ఏదైనా ఒక ఆర్నమెంట్ కావాలి కొనుక్కోవాలి అని అనుకుంటే ఫస్ట్ అయితే వెళ్ళి 4-5 షాపుల్లో చూస్తాను. ఏ షాప్లో నాకు నచ్చిందో ఆ షాప్లో వేస్టేజ్ కూడా చూసుకొని దాని తర్వాతే నేను వెళ్ళి అయితే ఆర్నమెంట్ని కొనుక్కుంటూ ఉంటాను, లేదంటే స్కీమ్ అయితే వేస్తూ ఉంటాను. ఒకసారి అయితే మీరు వెళ్ళి అక్షయ తృతీయ లోపల ఏదైనా ఆర్నమెంట్ కావాలి అని అనుకుంటే ఒకసారి వెళ్ళి చూసుకోండి, వేస్టేజ్ కూడా చెక్ చేసుకొని రండి. అదే అక్షయ తృతీయ అప్పటికి మీరు కొంచెం అమౌంట్ని అయితే సేవ్ చేసుకొని వెళ్ళి అదే వేస్టేజ్ ఉందా, వేస్టేజ్ కంటే తగ్గిందా అని చూసుకొని అప్పుడు కూడా అయితే మీరు కొనుక్కోవచ్చు. స్కీమ్ వేయకుండా ఉండే వాళ్ళకనైతే ఇలాంటి ఆఫర్స్ టైంలో కొనుక్కోండి. స్కీమ్ వేసిన వాళ్ళకనైతే స్కీమ్ అయిపోయిన తర్వాత అయితే మీరు కొనుక్కోవచ్చు. ఈ సేవింగ్స్ అయితే మీరు అక్షయ తృతీయ కోసం అనే కాదండి, నేను చెప్పాను కదా ఆఫర్ అయితే మీకు ఆ రోజు మాత్రమే కాదు, ఏదైనా ఆఫర్స్ కానీ ఇస్తే ఒక 2 డేస్ ముందు కానీ 1 వీక్ ముందు కానీ లేదంటే అలాగే ఇంకొక 1 వీక్ కూడా ఎక్స్టెండ్ అయితే చేస్తూ ఉంటారు. ఆ టైంలో మీరు కొనుక్కోవచ్చు. లేదు మేము అదే రోజు అక్షయ తృతీయ రోజే కొనుక్కుంటాము, మాకైతే ఒక నమ్మకం ఉంది అని అనుకునే వాళ్ళు ఆ రోజుకి కూడా మీరు సేవ్ చేసుకొని అయితే కొనుక్కోవచ్చు. ఇలా అయితే మీరు ప్లాన్ చేసుకొని గోల్డ్‌ని అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇదైతే అక్షయ తృతీయకనే కాదండి, ఇంకేదైనా అకేషన్ ఫెస్టివల్ కానీ, బర్త్‌డే కానీ అలా ఏదైనా మీరు ఈ బర్త్‌డే లోపల నేను ఇది కొనుక్కోవాలని అనుకోని ఎన్ని డేస్ అయితే ఉందో అన్ని డేస్‌కి మీరు ఎంత సేవ్ చేసుకోవాలని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ అమౌంట్‌ని అయితే మీరు సేవ్ చేసుకుంటూ కానీ వచ్చారనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ ఉగాదికి లేదంటే దివాళీకి, నెక్స్ట్ న్యూ ఇయర్‌కి ఇలా మీరు సేవ్ చేసుకుంటూ కానీ వచ్చారంటే ఆ అకేషన్ టైంలో మీరు వెళ్ళి ఏదైనా అయితే కొనుక్కోవచ్చు. ఆర్నమెంట్ కావాలంటే ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు, లేదంటే కాయిన్స్ కావాలన్నా కాయిన్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఒక ప్లాన్ చేసుకొని ఆ అకేషన్ టైంలో పెట్టుకున్నారంటే మీకైతే ఒక ఎయిమ్ లాగా ఉంటుంది కాబట్టి మీరైతే దాన్ని రీచ్ అవ్వడానికి అమౌంట్‌ని అయితే సేవ్ చేస్తూ ఉంటారు. ఇవాల్టికైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.